హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన శుభవార్త అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోడుపిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే సంక్రాంతి పర్వదినం వేళ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభార్త అయితే చెప్పిందనమాట. అయితే సంక్రాంతి పర్వదినం వేళ ఏపీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభార్త చెప్పింది. అయితే దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేస్తున్నట్టు తెలిపిందనమాట. అంతేకాకుండా భారతదేశంలో ఇక చూసుకున్నట్లయితే ఈ మేరకు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీస్ సరెండర్ లీవ్ మరియు ఉద్యోగులకు జీపీఎఫ్ మెడికల్ రియంబర్స్మెంట్ ఎఫ్టీఏ బిల్లులు అకౌంట్స్లో జమ కానున్నాయి. సర్వీస్ పోస్టేజ్ ఇంటర్నెట్ మరియు ఛార్జీలు అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు స్టేషనరీ మైనర్ రిపేర్ బిల్లులు కూడా ప్రభుత్వం విడుదల చేయనుంది. వైసీపీ ప్రభుత్వం హయాంలో దీర్ఘకాలంగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. బకాయిల విడుదలతో సుమారు 2,000 కోట్ల ఉద్యోగుల అకౌంట్స్ ఇంకా జమ కానున్నాయన్నమాట. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టేషనరీ ఛార్జీలు ఇవ్వకపోవడంపై వాటిని వ్యక్తిగతంగా ఉద్యోగులు భరించారు. ఈరోజు సాయంత్రానికి మొత్తం బిల్లులు జమ కానున్నాయన్నమాట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆర్థిక మంత్రి ఇక పయ్యావుల కేశవ్ అధికారులతో విద్యాసాగర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక